గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా జూలై 31 మరియు ఆగస్టు 1-2 తేదీల్లో గ్రహాల మార్పులు ఈ రాశి వారి జీవితాల్లో ఎలా ప్రభావితం చూపించబోతున్నాయో, వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ 3 రోజులు ఏం జరగబోతుంది, అసలు ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, మరి 3 రోజులు జరగబోయేటువంటి పరిణామంతో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుందండి. అలానే జై శనిదేవ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వృశ్చిక రాశి చక్రంలో 8వ స్థానంలో ఉంటుందండి. ఇది జలతత్వానికి చెందిన రాశి. అధిపతి గ్రహం వచ్చేసి కుజుడు. ఈ రాశి వారు తీవ్ర భావోద్వేగాలను కలవారండి. వీరి మనసులో ఏ భావన వచ్చినా కూడా అది గాఢంగా ఉంటుంది. వీరి లక్షణము శక్తివంతమైన ఫోకస్, మౌనం, రహస్యంగా ఆలోచించడం, నిర్ణయాల్లో ధైర్యం అండి. దేనికైనా కూడా వెనక్కి తగ్గని ధైర్యం అనమాట. ఒకసారి ఆలోచించితే ఏ దారైనా కూడా వెళ్ళగల సాహసం అయితే వీరికి ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఇలా చాలా ఇన్వెస్టిగేటివ్ స్వభావం కలవారండి. వీరి లోతైన ఆలోచనలు, నిశితంగా విషయాలను విశ్లేషించే ధోరణి ఇతరులను ఆకర్షిస్తున్నారండి. వీరి హఠాత్తుగా ఆవేశంలో ఏదైనా కూడా మాట్లాడినా లోపల మాత్రం చాలా బలమైన నియంత్రణ కలిగి ఉంటారండి. వీరు ఎవరిని సులభంగా నమ్మరు, కానీ ఒకసారి నమ్మితే చివరి వరకు నిలబడతారండి. ప్రేమలో, స్నేహంలో వీరి అంకిత భావం చాలా ఎక్కువగా ఉంటుంది. మూలాధార చక్రం శక్తి వీరిలో ఎక్కువగా పనిచేస్తుందండి. శక్తివంతమైన మనోబలంతో కూడిన ఈ రాశి వారు ఎలాంటి క్లిష్టమైన పనినైనా కూడా పూర్తి చేసేస్తారు. తల్లిదండ్రులకు గౌరవం, పెద్దల మాట వినటం వీరిలో సహజంగా ఉంటుందండి. ఏ పని చేసినా గంభీరంగా, దృఢంగా ఉండే ధోరణి వీరిలో కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎన్నో రహస్యాలను తనలో దాచుకుని ఉండే వ్యక్తిత్వం కలవారండి. భావోద్వేగాలను బయటకు చూపించకపోయినా లోపల చాలా తీవ్రంగా అనుభవిస్తూ ఉంటారండి. ఇప్పుడు గ్రహస్థితులను పరిశీలిస్తే మాత్రం ప్రస్తుతం శని మకర రాశిలో శశికరణంగా ప్రవేశించే దశమ దృష్టి ద్వారా వృశ్చిక రాశి వ్యక్తుల ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపిస్తున్నాడు. దీనివలన కొన్ని వ్యయాలు అనివార్యమవుతాయండి. బుధుడు వక్రీభవించినందున స్నేహితుల మధ్య తప్పుగా అర్థం చేసుకోవడం, అలజడి అనేది నెలకొంటుందండి. ఉద్యోగస్తులకు అప్రత్యక్షమైన ఒత్తిడులు, ప్రత్యేకించి అధికారుల నుంచి వచ్చే నొప్పిదాయకమైన వ్యాఖ్యల కారణంగా మనసు చింతగా మారచ్చు. రాహు యొక్క స్థాన మార్పులతో తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. కేతు వృశ్చికంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన, ధ్యానం పట్ల ఆకర్షణ పెరుగుతుందండి. గతంలో జరిగిన సంఘటనల గురించి చింతిస్తూ భవిష్యత్తును మెరుగుపరచాలనే తపన వీరిలో వృద్ధి చెందుతుందండి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలపై శ్రద్ధ, హక్కులపై స్పష్టత అవసరమండి. అతిగా భావ ప్రకటనలో కాకుండా స్థితిగతులను బట్టి వ్యవహరించాలి. వృత్తిపరంగా సవాళ్లు ఎదురైనా కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళగలరని గ్రహస్థితులు సూచిస్తున్నాయండి. కుటుంబ సభ్యులతో మాటలు తేడాలు తలెత్తే అవకాశాలు ఉండేంత వరకు కూడా ధైర్యంగా వినడం, నిశ్శబ్దంగా స్పందించడం మంచిదని జ్యోతిష సూచనండి. వెంకటేశ్వర స్వామిని, హనుమంతుడు ప్రార్థనలు చేయడం ద్వారా ఈ గ్రహాల బాధలు ప్రభావితం కొంచెం తక్కువ అవుతాయండి. ప్రేమ వ్యవహారాల్లో అనుమానాలు రేకెత్తే అవకాశాలు ఉన్నందున పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ధైర్యంగా తలచిన పనులు మొదలు పెట్టడానికి బృహస్పతి పూర్తిగా సహాయపడతాడు. అయితే మనసులోని ఆలోచనలు గోప్యంగా ఉంచడం కన్నా నమ్మకమైన వారికి షేర్ చేసుకోవడం వల్ల చింత అనేది కొంచెం తగ్గుతుందండి. ఇటీవల గ్రహచలన ప్రభావంతో మీరు జీవితంపై పునఃపరిశీలన చేసుకునే సమయం అయితే ఇదండి. నిదానంగా అయినా కూడా ప్రగతికి దారితీసే మార్గంలో ప్రవేశిస్తున్నారు. దయ, శాంతి, మానవత్వము విలువలను గుర్తించి పయనిస్తే జీవితంలో మంచి ఫలితాలు అయితే పొందగలుగుతారని. ఆరోగ్యంగా ఉండేందుకు శరీర శ్రమయోగము లేదా ధ్యానం పాటించడం చాలా అవసరము. ఆకస్మికంగా వచ్చే అవకాశాలను పట్టుకునే బుద్ధి, ఆత్మవిశ్వాసం వీరిలో చాలా బాగా ఉంటుంది. వీరు తటస్థంగా ఉండేవారు కాదు. ప్రేమించినా గట్టిగానే ప్రేమిస్తారు, ద్వేషించినా అలాగే గట్టిగానే ద్వేషించేస్తారనమాట. అలాంటి వృశ్చిక రాశి వారికి జూలై 31 తారీఖున ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందామండి. ఈ రోజు వృశ్చిక రాశి వారికి గురుగ్రహ ప్రభావం బలంగా ఉండడం వల్ల కొన్ని ఆశాజనకమైన పరిణామాలు కనిపించగలవు. ఉదయం నుంచి మీరు ఉద్వేగంతో నిండిపోతారు, ఎందుకంటే కొన్ని విషయాలు ముందుగా ఊహించినట్టుగానే జరుగుతాయి. కుటుంబంలో పెద్దల మాటలు వినడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఉద్యోగ వాతావరణం మధ్యాహ్నం వరకు కూడా ఒత్తిడిగా అనిపించిన సాయంత్రానికి అనుకూలంగా మారుతుందండి. సహచరులు మొదట మీరు చెప్పిన మాటని పట్టించుకోకపోవచ్చు, కానీ ఫలితాల తర్వాత మిమ్మల్ని గౌరవిస్తారండి. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా యాంత్రిక సామగ్రి, ఎలక్ట్రానిక్స్, రియల్టీ రంగాల్లో ఉన్న వారికి మంచి రోజులుగా అనిపిస్తుందండి. మీకు అప్పటి వరకు అర్థం కాని వాటిలో స్పష్టత అయితే రాబోతుందండి.
ఆరోగ్యం విషయంలో మాత్రం అలసటగా ఉంటుంది. నిద్రలేమి మీ శరీరాన్ని కుంగదీసే ప్రమాదం ఉందండి. కాబట్టి శాంతంగా బతకడం ముఖ్యమన్నమాట. దానికోసం ఉదయం చిన్న ప్రయాణం లేదా నడక చేయడం అనేది, అంటే వాకింగ్ చేయడం అనేది చాలా మంచిదండి. ఆర్థికంగా ఒక్కొక్కరికి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గతంలో తీసుకున్న అప్పులను తీర్చే మార్గాలు ఇవాళ ఏర్పడతాయండి. దూర ప్రయాణాలు అవసరమైన వారు ఏదైనా అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రోజు అనుకూల సమయం అండి. విద్యార్థులు ఎగ్జామ్స్ కోసం తీసుకున్న నిర్ణయాలు సరైన దిశగా నడిపిస్తాయండి. శనిగ్రహ ప్రభావం వల్ల కొంతమంది శ్రమించిన పనులు తక్షణ ఫలితం రాకపోయినా వాయిదా పడే శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. లెక్కలేనన్ని చిన్న విషయాల్లో మానసిక కలహాలైతే వస్తే ధైర్యంగా ఎదుర్కోండి. లక్ష్యాన్ని మర్చిపోకండి. దేవాలయ దర్శనం చేస్తే మంచి జరగవచ్చు. ముఖ్యంగా శివాలయంలో అభిషేకం చేయించండి. వృశ్చిక రాశికి ఆగస్టు 1వ తేదీనండి. ఇటీవల వచ్చిన జ్యోతిష గ్రహ మార్పులు మీరు ఎదుర్కొంటున్న అనిశ్చితులను కొద్దిగా తగ్గిస్తాయండి. ఈ రోజు ప్రారంభం నుంచి మీపై ఒక ప్రత్యేక శక్తి ఉంటుందండి. మీరు ఎప్పటి నుంచో ఓ పనిని మొదలు పెట్టాలి అనుకుంటూ వచ్చిన ఈ రోజు ఆ ప్రణాళిక ప్రారంభం అవుతుందండి. వృత్తిపరంగా మీపై ఉన్న ఒత్తిడిని అధిగమించి కొత్త పథకాలు చేపట్టే అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఐటీ, ప్రభుత్వ శాఖ, పోలీస్, మిలిటరీ, పబ్లిక్ సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి ప్రమోషన్ లేదా బాధ్యతలు రావచ్చండి. వ్యాపారంలో మిత్రులతో కలిసి లాభాల కాలం కూడానండి ఇది. అయితే జాగ్రత్తగా డాక్యుమెంట్లను చూసుకోవాలి. కుటుంబంలో మీరు ఎంత సహాయంగా ఉండగలుగుతారో అంత మాత్రమే శాంతి ఉంటుంది. మీ మాటలు కొందరికి కఠినంగా అనిపించవచ్చు కనుక వ్యవహార శైలి మృదువుగా ఉంచాలి. ఆర్థికంగా కొన్ని నిలకడలు వస్తాయి. గతంలో పెట్టిన డబ్బు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుందండి. ఆరోగ్యపరంగా దడదడలుగా ఉండవలసిన అవసరం లేదు, కానీ శరీర అలసట తక్కువగా అనిపించదు. తల్లిదండ్రులు, పెద్దల అనారోగ్య సమస్యలపై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి ఈ రోజు పాజిటివ్ న్యూస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మహిళలకు బంగారం కొనుగోళ్లు, ఇల్లు, మున్సిపాలిటీలు పనులు పరిష్కార దశకు చేరే అవకాశం అయితే ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉంచితే కొన్ని పనులు అయితే అద్భుతంగా జరిగిపోతాయండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మానసికంగా ఉపశమనం కలుగుతుంది. ఎవరి మాటలకైనా స్పందించే ముందు 4 సార్లు ఆలోచించండి. అప్పుడే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. వృశ్చిక రాశి అండి, ఆగస్టు 2వ తారీఖు. ఈ రోజు శనిగ్రహ ప్రభావంతో పాటు చంద్రగతి వల్ల కొంతమందికి సున్నితమైన పరిస్థితులు అయితే ఎదురబోతున్నాయండి. మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన సమాచారం ఆలస్యం కావడం వల్ల ఉదయం ఉద్వేగంతో మొదలవుతుందన్నమాట. కానీ మధ్యాహ్నం తర్వాత ఆ సమాచారమే మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించగలదు. వృత్తిపరంగా కష్టపడి చేసే పనులు ఫలితం కూడా ఇవ్వచ్చండి, కానీ అనుకోని పనులు మోపబడే అవకాశం కూడా ఉంటుంది. మానసికంగా కొంత బలహీనత అనిపించినా కూడా మీరు దాన్ని మీ శక్తితో అధిగమిస్తారండి. వ్యాపార రంగాల్లో పాత కస్టమర్ల ద్వారా మళ్ళీ డీల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని మేధస్సుతో పరిష్కరించండి. మీ అనుభవం ఇతరులకు ఉపయోగపడే రోజు ఇది. ఆరోగ్యపరంగా నడుము, కాలు, వెన్నుముక సమస్యలు తలెత్తవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి ఉన్నవారు మరింత విశ్రాంతిని తీసుకోవాలండి. ఆర్థికంగా కొన్ని ఖర్చులు వేగంగా పెరిగినా ఆదాయ మార్గం అంతే వేగంగా కూడా వస్తుంది. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి కొంత సమయం పట్టవచ్చు, కానీ రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుందండి. మహిళలకు గృహ సంబంధిత విషయాల్లో మంచి ఫలితాలు లభించవచ్చు. వాస్తు సమస్యలు పరిష్కార దశలోకి రావచ్చు. విద్యార్థులు తమ పరీక్షల విషయంలో మరింత గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. శనిగ్రహాన్ని శాంతింప చేయడానికి శనిదేవుని ఆలయం సందర్శించడం, నల్ల వస్త్రాలు దానం చేయడం ఉత్తమ ఫలితాల వైపు నడిపిస్తుందండి. ఆలస్యంగా వచ్చిన వార్తలు మీకు ఒక మార్గాన్ని తెరుస్తాయి కనుక ఆశను కోల్పోకండి. ఈ రోజు నైతికంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల సమస్యలని సులభంగా ఎదుర్కొంటారు. మొత్తంగా చూస్తే ఈ 3 రోజులు జూలై 31, ఆగస్టు 1, 2 వృశ్చిక రాశి వారి జీవితంలో మానసిక దృఢత్వాన్ని పెంచే, బలహీనతలను అధిగమించే కొత్త ఆరంభాలకు పునాది వేసే రోజులన్నమాట. మంగళుడు మీ అధిపతి కావడంతో శక్తి, ధైర్యం మీకు సహజంగానే ఉంటుంది. ఇప్పుడు అది మరింత బలపడుతుందన్నమాట. మీరు గతంలో అనుభవించిన నష్టాలు ఇప్పుడు మార్గదర్శకాలుగా మారతాయండి. కలుసుకుని ముందుకు సాగండి. దేవుని కరుణతో మీకు మార్గం సాఫీగా ఉంటుంది. ధన్యవాదములు.